హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చూడండి మేము పచ్చి పులుసు చేస్తున్నాం. చింతపండు, ఎల్లుల్లిపాయి, ఉప్పు, ఎండుమిరపకాయలు వేసి అయ్యో నలుపుతున్నారు పప్పు గుత్తితో. అది బాగా నలగాలండి, బాగా నలగాలి. ఏంటంటే అది కాళ్ళతో సపోర్ట్ చేసుకొని వేపానమాట వాటిని బాగా. అదే నలుగుతుంది. అదంతా మెత్తగా అయినాక ఈరోజు ఏంటంటే రాక్కొయ్యకాయలు పచ్చి పులుసు అనమాట. రాక్కొయ్యకాయలు చేపలు పచ్చి పులుసు చేస్తున్నాం మేము. ఇదిగోండి రాక్కొయ్యకాయలు అంటే ఇక్కడ మెత్తాలు అంటాం, మా ఊళ్ళ దగ్గర రాక్కొయ్యకాయలు అంటాం. ఇదిగోండి వేపాను, బాగా కడిగి వేడి నీళ్ళతో కడిగి వేపాను చూడండి. ఇగో మళ్ళీ టమాటా, ఇగో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టామన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ మిరపకాయలు బాగా నలగాలి, అవి నలగాలి. ఇప్పుడు టమాటా వేసి రుబ్బాలి. ఇదిగో చూడండి టమాటా కూడా వేపాము. అదిగో టమాటా బాగా నలగాలి చూడండి, అలా చెత్త కొడితే సిక్కిద్ది. రాక్కొయ్యకాయల పచ్చి పులుసు అన్నమాట ఇది. అయిగా నలుగుతున్నాయి. మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి కారం ఎక్కువ ఇష్టం. కూర కన్నా కారం బాగుంటుందని కారం చేస్తున్నాం. పచ్చి పులుసు రాక్కొయ్యకాయలు. ఇక్కడ ఏమంటారంటే మెత్తాళ్ళు అంటారు, మేమేమంటామంటే రాక్కొయ్యకాయలు అంటాం మేము. వాటి పేరు. ఇక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇదిగో ఇది కొంచెం మెత్తగా నలగాలి. చూడండి ఎలా రుద్దుతున్నాడు. ఇంకా నలిగే కాడే ఉంది, నలిగింది. టమాటా కూడా నలిగింది చూడండి, గుజ్జులాగా. మనం రోట్లో నూరితే ఎలాగైద్ది అలాగైంది, చట్నీలాగా. ఇప్పుడు ఏంటంటే ఇక ఉల్లిపాయ ముక్కలు వేస్తాడు. ఉల్లిపాయ ముక్కలు వేసి రుబ్బుతాడు. కొంచెం వాటర్ వేసిన తర్వాత అది కొంచెం నీళ్ళుగా అవ్వాలన్నమాట. పచ్చి పులుసు అంటే కొంచెం నీళ్ళుగా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. అది చట్నీ అయిపోద్ది. ఇక చూడండి అలా ట్రై చేస్తున్నాడు. చూడండి ఎలాగైంది రెడ్గా. ఎల్లుల్లిపాయ అది ఫస్టే వేసా, చింతపండు, ఎల్లుల్లిపాయ, ఉప్పు, ఎండుమిరపకాయలు. ఇంకా చూడండి అలా రెడీ అయింది దగ్గరికి. ఇప్పుడు ఇగో చేపలు వేస్తున్నాడు అనమాట. ఇగో చేప ముక్కలు ఉండండి, ఒక్క చేప తిందాం ఎలా కొనిద్దాం. బాగున్నాయి, కరకరలు ఆడుతున్నాయి. వేపాం కదా బాగా. ఓసారి అయితే ఇటు ఇసుక ఉంటుంది కానీ ఇసుక లేదు, ఎందుకంటే వేడి నీళ్ళలో వేసి నానబెట్టి కడిగాను, అందుకని ఇసుక లేదు. ఇంకా చూడండి ముక్కలు ఉంటాయి అన్నమాట, నలగవు. కాకపోతే ఏంటంటే పులుసులో వేసామన్నమాట, పచ్చి పులుసులో. మెత్తాల్లో పచ్చి పులుసు అన్నమాట. మాకైతే రాక్కొయ్యకాయలు. ఇంకొక సుక్క వాటర్ వేయాలి, మరి గట్టిగా ఉంది. కొంచెం వాటర్ వేయండి. చాలు. చేప కొంచెం మెత్తపడాలి వాటర్లో. ఒకసారి ఉప్పు చూద్దాం, కొంచెం వేయండి చేతులు. అబ్బా సూపర్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఉప్పు పడాలి. ఇంకో చేప చూడండి ఇలాగ ఉంటుంది, బాగుంది అనమాట. మీరు కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే రాక్కొయ్యకాయల పచ్చి పులుసు సూపర్గా ఉంది. కొంచెం ఉప్పు పడితే ఇంకా బాగుంటుంది. కారకారంగా పుల్ల పుల్లంగా
బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఉప్పు తగ్గింది, ఉప్పు వేస్తాం. ఇక్కడ ఏంటంటే మా కన్నయ్య కూడా ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడెప్పుడు తినాలా, చేప ఎప్పుడెప్పుడు తినాలా అని చూస్తున్నాడు మా కన్నయ్య. ఇగో చూడండి ఎట్టుకుంది పచ్చి పులుసు. ఏంటి ఉప్పు చాలు చాలు చాలు. ఇది లోతుగా ఉంది తప్పేయాలి, అందుకని మీకు దగ్గర కనపరాలి. వెలుతురు కూడా తక్కువగా ఉంది. ఏ చేప ముక్కలు పైకి ఎత్తు, మొత్తం దాంట్లో కొంచెం గ్రేవీ పైకి ఎత్తు. అదిగో చూడండి ఇంకంతే. అదిగో చేప ముక్కలు, అది రాక్కోయికాల పచ్చి పులుసు. బాయ్ అండి అందరికీ.